బాధితులకు అండగా నిలబడతాం, ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్న సీఎం రేవంత్. పరిశ్రమ మృతుల కుటుంబాలకు కోటి పరిహారం. పైసా మైలారంలో గుర్తించలేని స్థితిలో మృతదేహాలు, DNA పరీక్షలకు ఏర్పాట్లు, కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్. నందిగం సురేష్ కు ఊరట, జైలు నుండి రిలీజ్ అయిన మాజీ ఎంపీ, బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు. సింగయ్య మృతి కేసులో జగన్ కు ఊరట, కేసుపై స్టే ఇచ్చిన హైకోర్టు, తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా. కాళేశ్వరం కూలేశ్వరంగా మారింది, ఎన్నడూ లేని రీతిలో పథకాలు అందిస్తున్నాం, ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలన్న సీతక్క. తెలంగాణను కేసీఆర్ దోచుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోంది, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్న కిషన్ రెడ్డి. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. టీడీపీ నేతలది కక్ష సాధింపు, వైసీపీ లీడర్ల ఇళ్లు కూల్చేస్తున్నారు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న అవినాష్ రెడ్డి. రామచంద్రరావుకి సహకరిస్తా, సంఘాలతో సమావేశం అవాస్తవం, దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్న ఈటల. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు, రోజులు గడుస్తున్న పత్తాలేని కొనుగోళ్లు, చెన్నై హైవేపై నిరసన గళం. ప్రతి వారం స్టేషన్ కు వెళ్లాలన్న గుడివాడ కోర్టు, ఆరోగ్యరీత్యా వెళ్లలేనన్న కొడాలి నాని, షరతులతో కూడిన బెయిల్ పై హైకోర్టులో పిటిషన్. వరకట్న వేధింపులకు మహిళ బలి, భర్త దెబ్బలకు చికిత్స పొందుతూ మృతి, హైదరాబాద్ కుందన్బాగ్ లో ఘటన. రంపచోడవరం ఏజెన్సీలో గంజాయి బ్యాచ్, పండ్ల వ్యాపారం చాటున విక్రయాలు, గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్. మణికొండ మున్సిపాలిటీలో కూల్చివేతలు, అనుమతులు లేకుండా విల్లాల నిర్మాణం, నేలమట్టం చేసిన సిబ్బంది. హైదరాబాద్ లో ఉన్నత విద్యామండలి ముట్టడి, సమస్యలను పరిష్కరించాలన్న విద్యార్థి సంఘాలు, సీఎం ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరికలు. షాద్ నగర్ ప్రైమరీ స్కూల్లో సమస్యల తిష్ట, ఊడిపోయిన బండలు, ఊరుస్తున్న గదులు, 10 ఏళ్లుగా ఇదే పరిస్థితి. యూరియా కోసం పడిగాపులు, క్యూలైన్ వరుసలో ఆధార్ కార్డులు, ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో అవస్థలు. విద్యార్థినితో టీచర్ అసభ్య ప్రవర్తన, పట్టుకుని చితక్కొట్టిన గ్రామస్తులు, నెల్లూరు జిల్లా వరికుంటపాడు పోలీసుల దర్యాప్తు. హార్టికల్చర్ యూనివర్సిటీ స్నాతకోత్సవం, పాల్గొన్న తెలంగాణ గవర్నర్, నిబద్ధతతో మంచి ఫలితాలు సాధ్యమన్న జిష్ణుదేవ్ వర్మ. కొత్త ఫిట్నెస్ విధానంపై నిరసన, రాజానగరంలో మార్గాని భరత్ ఆందోళన, పాత పద్ధతే పాటించాలన్న వాహనదారులు. ముంబై లోకల్ ట్రైన్లో ఘర్షణ, ఒకరికొకరు కొట్టుకున్న మహిళలు, రైల్లో తీవ్ర గందరగోళం. మహారాష్ట్రలో బాబ్లీ గేట్లు ఓపెన్, దిగువకు నీటి విడుదల, సుప్రీం ఆదేశాల అమలు.